మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ మనకు జైళ్ళ శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. నోటిఫికేషన్ డేటెడ్ 18/8/2025. చూడండి, యాజ్ పర్ మెమో నెంబర్ ఆఫ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రెజెన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరి, ద అండర్సైన్డ్ is inviting applications to the following post for temporarily engaging their services in the upcoming de-addiction centers. అంటే ఇక్కడ టెంపరీ పోస్టులు అనేవి తీయడం జరుగుతుంది. డీఎడిక్షన్ సెంటర్స్, రాబోయే డీఎడిక్షన్ సెంటర్స్కి ముందుగానే పోస్టులు అనేవి ఫిల్ చేస్తున్నారండి. ఇక్కడ లొకేటెడ్ ఎట్ సెంట్రల్ ప్రిజన్ రాజమహేంద్రవరం, అంటే రాజమండ్రిలో సెంట్రల్ ప్రిజన్ అంటే సెంట్రల్ జైల్లో ఇక్కడ పోస్టులు అనేవి ఉన్నాయి. అలాగే విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కూడా సేమ్ పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. అండర్ ది స్కీమ్ ఆఫ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ డ్రగ్ డిమాండ్ రిడక్షన్ స్పాన్సర్స్ బై ది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్. చూడండి, అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రెజెన్స్ డిపార్ట్మెంట్. సో ఇందులో నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ ఇన్ ది డీఎడిక్షన్ సెంటర్స్ ఇన్ సెంట్రల్ ప్రిజన్ రాజమహేంద్రవరం అండ్ విశాఖపట్నం. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో నేనైతే ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో ఈ అఫీషియల్ నోటిఫికేషన్ క్లిక్ చేయగానే మనకి ఇలాగైతే ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మరి ఏం పోస్టులు ఉన్నాయో చూడండి. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, నెంబర్ ఆఫ్ పోస్ట్ 1. సో ప్రతి జైల్లో ఒక పోస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో 1, విశాఖపట్నం సెంట్రల్ జైల్లో 1. సో అలా ప్రతీదీ కూడా అంతే, ప్రతీదీ కూడా సేమ్ యాజ్ ఈజ్గా. సో అందుకని డూ అని రాసుకొచ్చారు చూడండి ఇక్కడ. సో ప్రతి దాంట్లోని కూడా సేమ్ పోస్టులు, అంటే విశాఖపట్నం, రాజమండ్రి సెంట్రల్ జైల్లో సేమ్ పోస్టులు అనమాట. మంత్లీ హానరోరియం అంటే చూడండి, మంత్లీ మనకి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంత అంటే 30,000 రూపీస్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి. ప్రాజెక్ట్ కోఆర్డినేటర్కి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూడండి. గ్రాడ్యుయేట్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ప్రాసెసింగ్. సో గ్రాడ్యుయేట్ అంటే బీఎస్సీ, బీఏ, బీకామ్, బీటెక్, ఏదైనా గ్రాడ్యుయేట్, ఎనీ గ్రాడ్యుయేట్. కాకపోతే 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. ఆర్గనైజేషన్లో ఎక్కడైనా సరే డ్రగ్స్ గురించి, దాని ప్రాసెస్ గురించి తెలిసి ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, అంటే కంప్యూటర్ వర్క్ చేయడం రావాలి. నెక్స్ట్ అకౌంటెంట్ కమ్ క్లర్క్. సో దీనికి 18,000 హానరోరియం శాలరీ అయితే ఇస్తారు. చూడండి, గ్రాడ్యుయేట్ విత్ నాలెడ్జ్ ఆఫ్ అకౌంట్స్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్. సో అకౌంట్స్లో నాలెడ్జ్ ఎవరికైతే ఉందో వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. అంటే గ్రాడ్యుయేట్ అకౌంట్స్ అనేవి తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్. సో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి, కంప్యూటర్ వచ్చి ఉండాలి. సైకాలజిస్ట్ కౌన్సిలర్ 3వ పోస్ట్, దానికి 25,000 శాలరీ అయితే ఇచ్చారండి. దీనికి ఏంటంటే క్వాలిఫికేషను గ్రాడ్యుయేట్ ఇన్ సైకాలజీలో గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి. విత్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఫీల్డ్ అండ్ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ రీజనల్ లాంగ్వేజ్ తెలుగు. మనకి 1 or 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ ఫీల్డ్లో. అలాగే ఇంగ్లీషు, తెలుగు మనకు వచ్చి ఉండాలి. ప్రిఫరెన్స్ షల్ బి గివెన్ టు ది పర్సన్ హోల్డింగ్ ఏ సర్టిఫికేట్ ఆఫ్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ డీఎడిక్షన్ కౌన్సిలింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. ప్రిఫరెన్స్ అనేది ఎవరికి ఇస్తారంటే సర్టిఫికేట్ ఆఫ్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ డీఎడిక్షన్ కౌన్సిలింగ్. సో డీఎడిక్షన్ కౌన్సిలింగ్లో ఎవరైనా కనుక సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అలాగే సోషల్ వర్కర్ ఆర్ కమ్యూనిటీ వర్కర్ పోస్ట్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ కూడా చూడండి ఇక్కడ. దీనికి 25,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ సైన్సెస్ అంటే సోషియాలజీ, సోషల్ వర్క్, సో ఏదైనా సరే సోషల్ సైన్సెస్ సంబంధించి గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి.
ప్రిఫరబుల్లీ ఇన్ సోషల్ వర్క్, అంటే సోషల్ వర్క్ వాళ్ళకి ప్రిఫరబుల్ ఇస్తారనమాట. వాళ్ళు సోషల్ వర్క్ ఎవరైనా అంటే ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదర్ కండిషన్స్ అప్లికేబుల్ ఫర్ అబోవ్ సైకాలజిస్ట్ ఆర్ కౌన్సిలర్. నెక్స్ట్ చూడండి, నర్సు మేల్ క్యాండిడేట్ ఉండాలి. మగవాళ్ళు ఎవరైనా సరే నర్సు చదివి ఉంటే కనుక వాళ్ళకి ఈ పోస్టు. సో జిఎన్ఎం నర్సింగ్ చదివి ఉండాలి, లేదంటే బిఎస్సి నర్సింగ్. సో ఈ రెండాట్లో ఏదైతే ఆబ్లిక్ ఇచ్చారు కాబట్టి క్వాలిఫైడ్ నర్స్ విత్ జిఎన్ఎం ఆర్ బిఎస్సి నర్సింగ్ డిగ్రీ షుడ్ బి విల్లింగ్ టు బీ ట్రైన్డ్ బై ది ఏజెన్సీ యాజ్ డిసైడెడ్ బై ఎంఎస్జే అండ్ ఈ. ఒకవేళ వాళ్ళు ఏజెన్సీ ద్వారా ట్రైనింగ్ అవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ చూడండి, వార్డ్ బాయ్స్కి 20,000 శాలరీ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి 8th క్లాస్ పాస్ అయ్యి కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఎక్స్పీరియన్స్ ఎక్కడంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ హాస్పిటల్స్, హెల్త్ కేర్ సెంటర్స్ ఆర్ డీ అడిక్షన్ సెంటర్స్. సో వీటిల్లో ఉంటే కనుక వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ పీర్ ఎడ్యుకేటర్కి వచ్చి 10,000 శాలరీ అనేది ఇవ్వడం జరిగింది. షుడ్ బి లిటరేట్, అంటే అక్షరాస్యత, అంటే రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. ఎక్స్ డ్రగ్ యూజర్ విత్ 1 to 2 years ఆఫ్ సోబ్రిటీ, అంటే ఆల్రెడీ డ్రగ్ యూజ్ చేసి మానేసిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే నిగ్రహంగా 1 or 2 years అయితే కంటిన్యూగా నిగ్రహంగా ఉన్నారో మానేసి, వాళ్ళు ఇందులో వర్క్ చేయడానికి, పీర్ ఎడ్యుకేటర్గా వర్క్ చేయడానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. అలాగే వీళ్ళు ఎక్కడా కూడా ఈ డ్రగ్స్ కొనడం కానీ అమ్మడం కానీ చేయకూడదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1 post per category ఫర్ ఈచ్ జైల్ విల్ బీ ఫిల్డ్. సో అలాగే విశాఖపట్నానికి ఒక్కొక్క పోస్టు, అలాగే రాజమహేంద్రవరంకి ఒక్కొక్క పోస్ట్ అనేది ఫిల్ చేస్తారు. ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు మేల్ క్యాండిడేట్స్ ఎట్ సెంట్రల్ ప్రిజన్ రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో మాత్రం మేల్ క్యాండిడేట్స్కి అనేది ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ హూ ఆర్ ఫ్రమ్ రాజమహేంద్రవరం అండ్ సరౌండింగ్స్, అంటే రాజమండ్రి ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే చూడండి, రిగార్డింగ్ సెంట్రల్ ప్రిజన్ విశాఖపట్నం ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు క్యాండిడేట్స్ హూ ఆర్ ఫ్రమ్ విశాఖపట్నం అండ్ సరౌండింగ్స్. విశాఖపట్నంలో మరియు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ సెంట్రల్ ప్రిజన్ విశాఖపట్నం వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ పెర్ఫార్మ్డ్ మినిమమ్ ఆఫ్ 8 hours డ్యూటీ ఎవ్రీ డే అట్ రెస్పెక్ట్ టు సెంట్రల్ ప్రిజన్. సో రాజమహేంద్రవరం సెంట్రల్ ప్రిజన్ కానీ విశాఖపట్నం సెంట్రల్ ప్రిజన్ కానీ, సో ఎక్కడైనా సరే 8 hours డ్యూటీ అనేది ప్రతిరోజు ఉంటుంది. క్యాండిడేట్స్ బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 21 to 35 years షుడ్ సబ్మిట్ దేర్ అప్లికేషన్స్. ఎవరైతే 21 నుంచి 35 సంవత్సరాల వయసు కలిగి ఉంటారో వాళ్ళు అనేవి ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. సివిస్ అంటే ఏంటి ఇక్కడ మరి? సివిస్ అంటే కరికులం విటే. సో మన తాలూకా డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో పర్సనల్ డీటెయిల్స్, సో అవన్నీ మనం ఫిల్ చేస్తాం కదా. సో అప్లికేషన్ ఫామ్ అనేది కింద డౌన్లో ఇవ్వడం జరిగింది, దాని గురించి నేను అక్కడ చెప్తాను. సో సివి అంటే మన తాలూకా డీటెయిల్స్ అనమాట, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్, మెయిల్ ఐడి, సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. విత్ కంప్లీట్ డీటెయిల్స్ టు ది ఫాలోయింగ్ అడ్రస్ ఎయిదర్ బై పోస్ట్ ఆర్ ఇన్ పర్సన్ బై 15/9/2025. ఇది మనం పోస్ట్ ద్వారా కానీ లేదు అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి కానీ ఈ అప్లికేషన్ అయితే మనం సబ్మిట్ చేయొచ్చు. దానికి లాస్ట్ డేట్ వచ్చి 15/9/2025, అంటే సెప్టెంబర్ 15వ తారీఖుతో లాస్ట్ డేట్ అనేది ఉంటుంది. సో పోస్ట్ చేద్దాం అనుకుంటే కనుక ఒక 4-5 రోజులు ముందుగానే పోస్ట్ చేయండి, ఎందుకంటే మనం పోస్ట్ చేసిన వెంటనే రీచ్ అవ్వదు, ఒక్కొక్క రోజు లేట్ అవుతుంది. సో ముందుగానే మీరు 4 రోజులు ముందుగానే పోస్ట్ చేయాలనుకుంటే. సో లేట్ చేయవద్దు, 15 తర్వాత కనుక రీచ్ అయితే వాటిని యాక్సెప్ట్ చేయరు. అప్లికేషన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ స్పెసిఫైడ్ షెడ్యూల్ డేట్ విల్ నాట్ బీ కన్సిడర్డ్. సో ఈ అప్లికేషన్స్ ఎవరైతే 15వ తర్వాత అక్కడికి మనకి రీచ్ అవుతాయో సో వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు. డీటెయిల్స్ కెన్ బీ ఆప్టైన్ ఫ్రమ్ https:/prisons.ap.gov.in. సో ఇదండి అఫీషియల్ వెబ్సైటు. ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే డీటెయిల్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకు నోట్ చేశారు. మనం పంపాల్సిన పోస్టల్ అడ్రస్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ద రిక్రూట్మెంట్ చైర్మన్ కమ్
టీవై ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, కోస్టల్ ఆంధ్ర రేంజ్. కోస్టల్ ఆంధ్ర రేంజ్ అంటే ఏంటి మరి? కోస్టల్ ఆంధ్ర రేంజ్ అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి అనమాట. కోస్టల్ ఆంధ్ర రేంజ్ ఆపోజిట్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ బిసైడ్స్ హెచ్పిసిఎల్ అవుట్లెట్ రాజమహేంద్రవరం 533103. సో ఈ అడ్రస్కి అయితే మన అప్లికేషన్తో పాటుగా మనం ఏవైతే జిరాక్స్లు ఉన్నాయో, సో జిరాక్స్లు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మన డేట్ ఆఫ్ బర్త్, సో స్టడీ సర్టిఫికేట్స్, ఇవి ఏవైతే ఉన్నాయో క్యాస్ట్ సర్టిఫికేటు, రెసిడెన్స్ ఉంటే రెసిడెన్స్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్, ఏ సర్టిఫికేట్స్ ఉన్నా సరే ఆ జిరాక్స్ కాపీలు దానికి అటాచ్ చేసి మనం ఒక కవర్లో పెట్టి పోస్ట్ అయితే చేయాలి. రిక్రూట్మెంట్ చైర్మన్ కమ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ కోస్టల్ ఆంధ్ర రేంజ్ రాజమహేంద్రవరం హ్యాస్ ద రైట్ టు క్యాన్సిల్ ఆర్ మోడిఫై ద నోటిఫికేషన్. ఒకవేళ దీన్ని మోడిఫై చేద్దాం అనుకుంటే, అంటే ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా పోస్టులను క్యాన్సిల్ చేయాలన్నా సో వీళ్ళకైతే అథారిటీ ఉంటుందండి. నెక్స్ట్ చూడండి, ఇది తెలుగులో కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీకు ఇంగ్లీష్లో ఈ నోటిఫికేషన్ అర్థం కాకపోతే సో తెలుగులో కూడా మీరు కిందన చదువుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ తాలూకా లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఇచ్చారు. రిక్రూట్మెంట్ టు ది అప్కమింగ్ డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్స్. అప్కమింగ్ అంటే రాబోయే రోజుల్లో అనమాట. సో రాబోయే రోజుల్లో డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ అనేది ఏర్పడుతుంది. టెంపరీ బేసిస్లో అయితే ఈ ఉద్యోగాలు అయితే తీసుకుంటున్నారు. అంటే కొంతకాలానికి 1 ఇయర్, కొన్ని ఉద్యోగాలు 1 ఇయర్ తీసుకుని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు, రెన్యువల్ చేస్తారు, మళ్ళీ 1 ఇయర్, మళ్ళీ 1 ఇయర్, అలా రెన్యువల్ జరుగుతూ ఉంటాయి. సో టెంపరీ బేసిస్ అంటే అది. అప్లికేషన్స్ ఫర్ ది పోస్ట్ ఆఫ్, ఇక్కడ మన పోస్ట్ ఏంటి, మనం దేనికి పెడుతున్నాం, ఇక్కడ చూడండి పీర్ ఎడ్యుకేటరా, వార్డ్ బాయ్సా, నర్సా, సో ఇలాగైతే మనకి ఇక్కడ ఉన్నాయి కాబట్టి అవి మనం ఇక్కడ మెన్షన్ చేయాలి ఏ పోస్ట్కి అనేది. ఎట్ సెంట్రల్ ప్రిజన్ రాజమండ్రియా అంటే రాజమహేంద్రవరమా లేదంటే విశాఖపట్నమా, సో ఇక్కడ మెన్షన్ చేయాలి. రాజమహేంద్రం అయితే రాజమహేంద్రవరం రాస్తాం, విశాఖపట్నం అయితే విశాఖపట్నం రాయాలి. అప్లికెంట్ నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్, సో మన పేరు ఏదైతే ఉందో ఎవరైతే అప్లై చేస్తున్నారో అభ్యర్థి అప్లికెంట్ నేమ్ అనేది బ్లాక్ లెటర్స్ అంటే బిగ్ లెటర్స్లో ఉండాలి, స్మాల్ లెటర్స్లో ఉండకూడదు. అలాగే టోటల్గా మన ఇంటి పేరుతో సహా మనం అయితే ఇక్కడ నేమ్ మెన్షన్ చేయాలి యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్. అప్లికెంట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సో మన ఫోటో ఉంటుంది కాబట్టి పాస్పోర్ట్ సైజ్ ఫోటో చిన్నది ఇక్కడైతే అంటించాలి. ఫాదర్ నేమ్, మన ఫాదర్ నేమ్ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఎలా ఉంటుందో అలాగా మదర్ నేమ్ కూడా ఇక్కడ నోట్ చేస్తాం. అలాగే డేట్ ఆఫ్ బర్త్, మన పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ మన 10th క్లాస్లో ఉంటుంది లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లో కూడా ఉంటుంది. నేషనాలిటీ, రిలీజియన్, కమ్యూనిటీ. నేషనాలిటీ అంటే ఇండియన్, రిలీజియన్ అంటే హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, కమ్యూనిటీ అంటే క్యాస్ట్, ఓసీయా, బీసీయా, ఎస్సీయా, ఎస్టీయా, ఈడబ్ల్యూఎస్ఆ ఏంటనేది అక్కడ రాస్తాం. జెండర్ మేలా, ఫీమేలా. ఆధార్ నెంబర్, మన ఆధార్లో నెంబర్ ఉంటుంది కదా 12 డిజిట్స్ ఆధార్ నెంబర్. పాన్ నెంబర్ అంటే మన పాన్ కార్డు యొక్క నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ట్రైనింగ్ కోర్సెస్, సో ఇప్పుడైతే ఏ పోస్ట్కి అయితే ఇక్కడ మనం నోట్ చేస్తున్నాం ఈ పైన, సో దానికి సంబంధించి మన దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, మన దగ్గర ఉన్న ట్రైనింగ్ కోర్సెస్ ఏంటి, దానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే బీటెక్ ఉందనుకోండి బీటెక్, బీఎస్సీ ఉందనుకోండి బీఎస్సీ, ఇప్పుడు బిఎస్ సోషల్ వర్క్ అనుకోండి బిఎస్ సోషల్ వర్క్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. అలాగే మనకి ఏదైనా ట్రైనింగ్ కోర్సులో మనకి సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ రాయాలి. ఎక్స్పీరియన్స్ ఇన్ డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్స్, మనకి ఏమైనా కనుక ఆల్రెడీ ఇంతకుముందు డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్లో వర్క్ చేసి ఉంటే కనుక ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఎన్ని ఇయర్స్ లేదా ఎన్ని నెలలు మనం ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయాలి. ప్రజెంట్ ఆక్యుపేషన్ ఇఫ్ ఎనీ, ఒకవేళ మనం ఏదైనా ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉంటే సో ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాం, ఎంతకాలం నుంచి వర్క్ చేస్తున్నాం అనేది, మన పోస్ట్ ఏంటి అక్కడ అనేది ఈ బ్లాక్స్లో మనం మెన్షన్ చేయాలి. నేటివిటీ ఆర్ రెసిడెన్స్, మనం ఎక్కడైతే ప్రజెంట్ ఉంటున్నది కదా ఆల్రెడీ, నేటివిటీ అంటే మనం పుట్టిన ఏరియా ఏదైతే ఉందో అంటే పర్మనెంట్ అడ్రస్ ఆర్ రెసిడెన్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ అంటే కొంతమంది
ఆ ఏరియాలో ఉండకపోవచ్చు, వేరే చోట వర్క్ నిమిత్తం వెళ్తే కనుక సో అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి అక్కడ కరెంట్ అడ్రస్ అనేది నోట్ చేయాలి ఈ బాక్స్లో. అలాగే మొబైల్ నెంబర్, మన ఫోన్ నెంబర్ ఏదైతే వర్క్ చేస్తుందో అదే, మనకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా దాన్నే యూజ్ చేయాలి. సో మొబైల్ నెంబర్కి కాంటాక్ట్ అవుతారు కాబట్టి మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. మెయిల్ ఐడి, ఇక్కడ మన మెయిల్ ఐడి అనేది మెన్షన్ చేయాలి. చూడండి ఇక్కడ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ షుడ్ బి ఎంక్లోజ్డ్. ఈ అప్లికేషన్తో పాటుగా మనం ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కానీ, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కానీ, కోర్సు సర్టిఫికేట్స్ కానీ, స్టడీ సర్టిఫికేట్స్ కానీ ఏదైతే ఉంటే అవన్నీ కూడా ఎంక్లోజ్ చేయాలి. దీంతో పాటు దాని వెనకాల అటాచ్ చేయాలి డిక్లరేషన్ ఆఫ్ ది అప్లికెంట్. సో ఇక్కడ ఐ పెట్టి మన పేరు, ఇంటి పేరుతో సహా మెన్షన్ చేస్తాం. ఇక్కడ సన్ ఆఫ్, డాటర్ ఆఫ్ ఏది ఉంటే అది ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఒకవేళ వైఫ్ ఆఫ్ ఉంటే వైఫ్ ఆఫ్ ఏదైతే అది, సో ఇక్కడ పేరు రాస్తాం. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్, ఇక్కడ మన సిగ్నేచర్ అనేది ఇక్కడ స్మాల్ లెటర్స్లో సిగ్నేచర్ పెట్టాలి. ఇక్కడ డేటు ప్లేసు, మనం ఏ రోజు అయితే అప్లికేషన్ పెడుతున్నామో లేదా సైన్ ఎప్పుడు పెడుతున్నామో అక్కడ డేటు ప్లేసు, ఏ డేట్, రాజమండ్రి అయితే రాజమండ్రి, విశాఖపట్నం అయితే విశాఖపట్నం, కాకినాడ అయితే కాకినాడ, ఇక్కడ ప్లేస్ ఏ డేటు ఏ రోజు అయితే పంపిస్తున్నామో ఆ రోజు. సో ఇది నోటిఫికేషన్ అండి. సో లేట్ చేయకుండా అప్లై చేయండి, మనకి ఇది సువర్ణ అవకాశంగా చెప్పాలి. సో మన ఛానల్ నచ్చితే కనుక మన ఛానల్ పేరు వచ్చి రియల్ కంటెంట్ జాబ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు ప్రతిరోజు కూడా ఇలాంటి నోటిఫికేషన్లు అయితే నేను పెట్టడం జరుగుతుంది.